ఎటువంటి కైండ్ ఆఫ్ మూవీస్ తీయబోతున్నారు సార్ మీరు డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నప్పుడు? కామెడీ అండ్ థ్రిల్లర్. ఓకే. థ్రిల్లర్ అంటే ఇష్టమా మీకు? థ్రిల్లర్స్ అంటే బాగా ఇష్టం. ఓకే. సస్పెన్స్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ అటువంటి ఇష్టం బాగానే. ఓకే. అందుకే ఎక్కువ పోలీస్ రోల్స్ లో కనిపిస్తుంటారా ఏంటి మీరు? చాయిస్ నాది కదండి, స్క్రిప్ట్ చాయిస్ అది. డైరెక్టర్ చాయిస్. డైరెక్టర్ చాయిస్. ఇన్ఫాక్ట్ ఈ పోలీస్ అదంటే నాకు వచ్చింది. దేర్ వాజ్ ఆన్ స్టేజ్ వేర్ ఒక డ్రెస్ కుట్టించేసుకున్నాను నేను. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కాల్ ఇదే ఇస్తున్నారు, ఏంటి కాప్ పోలీస్ అని చెప్తున్నారు. ఏదున్నా ఏముంటుంది, కాకి డ్రెస్సే ఉంటుంది కదా, నాకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఫిట్ ఉన్నది ఒకటి చేంజ్ చేసుకుందాం అని చెప్పి చేంజ్ చేసుకున్నాను. దాని లక్కీగా తర్వాత ఆ మూస్ నుంచి మళ్ళీ బయటకు వచ్చాను. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ జర్నీ ఇది అందరికీ తెలుసు, కానీ మీ పర్సనల్ లైఫ్ అసలు ఎక్కడ తెలియట్లేదు. అంటే పెళ్లి గురించి కానీ పిల్లల గురించి కానీ ఎందుకు అదేమైనా సీక్రెసీ మెయింటైన్ చేస్తారా? సీక్రెసీ ఏం లేదని అంటే ఎక్కడ రాలేదు టాపిక్. ఓకే. హౌ ఇట్ స్టార్టెడ్? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్. సింగపూర్ లోనా? సింగపూర్ కాదు, ఇండియాలోనే. ఓకే. ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్. హౌ ఇట్ హ్యాపెండ్? నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. We both have similar common friends. So కలిసేము, and I'm a very straightforward guy, and same with my wife also. Okay. So we didn't take much time for us to realize that no, we'll go ahead, we'll get married అని. స్ట్రైట్ ఓవర్ ప్రపోజలే లవ్ కన్నా మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది ఇద్దరుని. వై డోంట్ వి గెట్ మ్యారీడ్ అని. ఓకే. సో అటు నుంచి ఎస్ అని వచ్చింది, ఇటు నుంచి ఎస్ అని వచ్చింది. రెండు ఫ్యామిలీస్ నుంచి ఎస్ అనడానికి 6 years పట్టింది. ఓ అదేంటి అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఐఎమ్ దేర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, దే ఆర్ షీఈ్ అ నాన్ తెలుగు, దే ఆర్ బేసికలీ ఫ్రమ్ ఒరిస్సా. ఓకే. సో మా ఇంట్లో మా పేరెంట్స్ని కన్విన్స్ చేయడం నాకు కొంచెం టైం పట్టింది, బట్ వాళ్ళ పేరెంట్స్ని అమ్మాయి కన్విన్స్ చేసుకోవడం చాలా టైం పట్టింది. ఓకే. దే ఆర్ నాట్ వెరీ సర్టన్ అబౌట్ ద ఇండస్ట్రీ వేర్ ఐఎమ్ ఇన్. ఓకే. సో ఎప్పుడు సార్ ఇది జరిగిందంటే 6 పతివ్రతల తర్వాత? ఆల్మోస్ట్ 2006-07 ఆ టైంలో అనుకుంటా. ఓకే. అంటే 6 పతుల తర్వాత నా డెబ్యూ అయిపోయింది. అప్పుడు మొగల్ రేకులు ఎప్పుడు? I was doing పందెం. ఓకే. మొగల్ రేకుల కంటే ముందే అది. ఓకే. ఓకే. I was doing పందెం అనుకుంటాను అప్పుడు, జగపతి బాబు గారి మూవీ ఆ టైంలో. ఓకే. తను ఏం చేస్తుంటారు? హౌస్ షీ వర్క్స్ రైట్, షీ స్టిల్ వర్కింగ్. ఓకే. సో మీరేమో ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. సో ఎప్పుడు అంటే అమ్మాయిలు అంటేనే బేసిక్ గా జెలస్ ఎక్కువ ఉంటారు. సో ఇండస్ట్రీలో ఉన్నారు మీరు, చాలా మంది అమ్మాయిలతో యాక్ట్ చేయాల్సి ఉంటది. వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యువర్ వైఫ్ ఈజ్? యువర్ ప్రొఫెషన్ ఇస్ యువర్ ప్రొఫెషన్. నేను చేసిన సినిమా ఐ థింక్ ఒక 30% ఎన్నో చూసుంటదేమో. అంతేనా? అంతే. అదేంటి? షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. షీ హ్యాస్ హర్ ఓన్ ప్రొఫెషన్. సో ఇంటికి వస్తే ప్రొఫెషనల్ టాక్ పెద్దగా ఉండదు. ఓకే. మై వర్క్ ఇస్ మైన్, ఆవిడ వర్క్ ఆవిడది. ఓకే. సో ఎప్పుడన్నా సెలబ్రిటీ అయ్యి అనవసరంగా తప్పు పని చేశాను అలాంటి ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? నాకంటే మా వైఫ్కి వస్తుంది ఎక్కువ అండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో షాపింగ్ అనుకుంటాం, విల్ గో అవుట్, వాళ్ళతో పాటు షాపింగ్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ సెల్ఫీలు ఇచ్చుకుంటూ కూర్చుంటాను. వీళ్ళకేమో కోపం వస్తుంది. మొన్నటి వరకు మా వైఫ్ ఒకరికే కోపం వచ్చింది, ఇప్పుడు మా డాటర్ కూడా సేమ్. ఓకే. ఐ హావ్ వన్ డాటర్. సో నాట్ ఎంజాయింగ్ సెలబ్రిటీ స్టేటస్? నో, నాట్ ఎట్ ఆల్. ఇద్దరికి కోపమే. ఓకే. ఎవరన్నా వచ్చి నాకు సెల్ఫీలు అడిగి వాళ్ళ టైం వీళ్ళు తీసుకుంటుంటే దిల్ గెట్ యాంగ్రీ. ఓకే. సో వాట్ డూ యూ ఫీల్ పర్సనలీ సార్ ఇలా సెల్ఫీస్ అడిగినప్పుడు కానీ? సో బేసిక్ గా ఒక సెలబ్రిటీ కనిపిస్తున్నారంటే వితౌట్ పర్మిషన్ వీడియోస్ తీసేస్తుంటాం. వీడియోస్ తీసేయడం కానీ, సెల్ఫీస్ అడగడం కానీ, ఒక చిన్నది అంటే అక్కడ కంటెంట్ వేరుంటది, వీళ్ళు పోర్ట్రే చేసేది వేరుంటది, చాలా నెగిటివిటీ కూడా ఎక్కువ ఉంటది. సో అలాగా ఎప్పుడన్నా మీకు విల్ యూ ఫీల్ బ్యాడ్ ఆర్ సంథింగ్ ఫర్ దట్? రెండు గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. ఇనిషియల్ డేస్ ఐ యూజ్డ్ టు బి వెరీ హ్యాపీ దట్ ఇంతమంది వస్తారు నా సెల్ఫీ తీసుకుంటారని. ఇప్పుడు ఏంటంటే సరే ఇంతమంది సెల్ఫీ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటున్నారు, బట్ నా పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కదా కొంచెం అని. బ్యాడ్ ఫీల్ అయ్యేది ఎప్పుడంటే కొంతమంది దే యూజ్ దిస్ ఇంటూ నెగిటివ్ థింగ్. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సింపుల్ లైఫ్ లివ్ చేయాలని ఉంటుంది. మేబీ నేను ఏదో ఒక చిన్న డిపార్ట్మెంటల్ స్టోర్కో దేంట్లో వెళ్ళాను, ఏదో కొనుక్కుంటున్నాను. ఆ టైంలో సీక్రెట్గా ఆ ఫోన్ పట్టుకుని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, లేదంటే ఎవరితోనే వీడియో చాట్ చేస్తూ వాళ్ళకి చూపిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అవి నాకు నచ్చవు. ఓకే. సో ఇండస్ట్రీ అన్నాక రూమర్స్ చాలా కామన్. మీ మీద అతిపెద్ద రూమర్ ఏదైనా వచ్చిందా? మీకే తెలియాలి. నాకు తెలియట్లేదు. మీ వరకు వచ్చిన రూమర్స్ ఏమన్నా ఉంటాయి కదా? డెఫినెట్ గా. నో, సీ ఐ థింక్ యూ డోంట్ నో మీ కంప్లీట్లీ. ఐఎమ్ లైక్ ఎ వెరీ హ్యాపీ గో లక్కీ కైండ్. ఎవరి ప్రాబ్లంలో పట్టించుకోను. చాలా మంది ఫోన్ చేసి అప్పుడు రే
నాగ చైతన్య సమంతకి గొడవ అయింది కదా, రీజన్ ఏంటంటావు అంటే అదేదో నువ్వే చెప్పు, నాకు తెలియదు వాళ్ళిద్దరికి అయిందా అన్న విషయం కూడా నాకు తెలియదు అంటాను. బికాస్ నేను పట్టించుకోను, దట్ ఈస్ దేర్ పర్సనల్ లైఫ్, దట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు మీ. ఓకే, మీ లైఫ్లో ఇప్పటి వరకు బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏంటి? ఏ విధంగా అయినా సరే బాగా ఇప్పటి వరకు అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మీకు బాగా డౌన్ అయిపోయి చాలా లో ఫీల్ అయిన సిచ్యువేషన్ కానీ? when I lost my father. ఇండస్ట్రీ పరంగా అయితే? ఇండస్ట్రీ పరంగా అయితే పుష్ప అండ్ అవి తప్పినప్పుడు అనుకోవచ్చా? లేదండి, బికాస్ నాకు సక్సెస్ వచ్చినా నేను ఎగిరి గెంతను, నాకు ఫెయిల్యూర్ వచ్చినా నేను బాధపడినా. ఓకే, జస్ట్ అనదర్ డే. ఓకే, నెక్స్ట్ ఒక మూవీలో ఒక డైరెక్టర్ వచ్చి నిన్ను ఏ విధంగా చూపించమంటావు, ఏ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నావు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కావాలి నీకంటే, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇష్టం మీకు? ఆబ్వియస్లీ నెగిటివ్ విలన్ షేడ్ లో. ఓకే, అంటే నాకు తెలుసుండి హీరోగా మీరు మాక్సిమం ఏం చేయగలుగుతారంటే డాన్స్లు చేయగలుగుతాం, ఫైట్లు చేయగలుగుతాం, ఒక కైండ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ హీరోయిన్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ వరకు ఉంటుంది. విలన్ అయితే నేను నిజ జీవితంలో కాని క్యారెక్టర్లు చేస్తాను నేను, వాట్ ఐఎమ్ నాట్ ఇన్ ద ఒరిజినల్ లైఫ్. సో కొన్నిట్లో ఎక్స్ట్రీమ్ విలన్ అవ్వచ్చు, ఆ గెటప్లో అవ్వచ్చు, ఏదైనా సరే అవుట్ ఆఫ్ మై డైలీ రొటీన్ ఐ విల్ డూ సంథింగ్ న్యూ. సో ఓకే, దిస్ మైట్ బి మై లాస్ట్ క్వశ్చన్, బట్ యాజ్ ఏ సీనియర్ యాక్టర్గా ఇప్పుడు కూడా ఇప్పటికీ అంటే ఇంతకు ముందు ఎక్కువ జాబే చేయాలి అనుకునేవారు, ఇప్పుడు ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి, మన ప్యాషన్తో కూడా మనం లైఫ్ సెటిల్ అవ్వచ్చు అని డైరెక్షన్ సైడ్ కానీ యాక్టింగ్ సైడ్ కానీ చాలా మంది న్యూ జనరేషన్ వస్తూ ఉన్నారనమాట. నెపో కిడ్స్ ఇంతకు ముందు ఎక్కువ ఉండేవారు, ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు కూడా. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇది ఒక చాలా పెద్ద డిఫికల్ట్ సిచ్యువేషన్ రైట్ నౌ, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్. ఆఫ్టర్ కోవిడ్ వాట్ హ్యాపెండ్ ఇస్ పీపుల్ స్టాప్ గోయింగ్ టు థియేటర్స్ బికాస్ యువర్ మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ హ్యావ్ చేంజ్డ్. దట్ ఈస్ వన్ థింగ్. ఒకప్పుడు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అంటే గోయింగ్ టు సినిమా, వాచింగ్ విత్ యర్ ఫ్యామిలీ ఆర్ యర్ ఫ్రెండ్స్. ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ పబ్స్, యూ హ్యావ్ షాపింగ్ మాల్స్, యూ హ్యావ్ గేమ్స్, గేమ్ క్లబ్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. సో మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ సినిమా. అండ్ సినిమా ఒక థియేటర్కి వెళ్ళి ఒక 3 hours ఒక 10 మంది ఫ్రెండ్స్ వెళ్ళాలంటే ఆడొక 5,000 చేతులు పెట్టుకుని వెళ్ళాలి అట్లీస్ట్. ఆ పాప్కార్న్కే 5,000 అయిపోతున్నాయి ఈ మధ్య. సో మినిమం అంత పట్టుకుని వెళ్ళాలి. సో ఎక్స్పెన్సివ్ అయిపోయింది. థియేట్రికల్ రోజు రోజుకి థియేటర్స్ డౌన్ అవుతున్నాయి. ఇప్పుడు అన్ని సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దమ్ క్లోజ్ అయిపోతున్నాయి చాలా చోట్ల. సో ఈ పొజిషన్లో రండి, వచ్చి దీంట్లో మీ టైంని ఇన్వెస్ట్ చేయండి, మీ బ్రెయిన్స్ ఇన్వెస్ట్ చేయండి నేను ఎక్కువ కూడా చెప్తాను. ద ఓన్లీ ఆప్షన్ యూ హ్యావ్ ఇస్ ఓటీటీ. ఓటీటీ వరకు చేసుకోవాలంటే ఓకే, బట్ ఓటీటీ కూడా విల్ నాట్ బీ ద సేమ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. దిస్ ఇస్ అన్ అనాలిసిస్ విచ్ ఐ ఫీల్. ఐ డోంట్ నో అది ఒరిజినల్గా జరుగుతుందా లేదా అన్నది, బట్ నేను ఫీల్ అయితే చెప్తున్నాను. సో ఓటీటీ ఒకటే మీకు ఆప్షన్ ఎక్కువ ఉంటుంది. థియేటర్ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు కూడా వారం రోజుల కంటే ఆటలేదు. అది సినిమా బాగుందంటే ఇప్పుడు సే లైక్ కల్కి ఇప్పుడు అది ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇంకా నడుస్తుంది 20-30 days నుంచి. ఇలాంటి మూవీస్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. ఆఫ్టర్ కోవిడ్ ఇన్ని రోజులు ఆడిన సినిమా ఏది చూడలేదు మనం. ఇంతకుముందు 100 days 200 days ఆడినవి కూడా ఎప్పుడూ ఉన్నాయి, కానీ ఇప్పుడు అసలు ఒక 2 weeks ఎక్కువ ఉందంటేనే గ్రేట్ అనిపిస్తుంది ఒక మూవీ. థియేటర్ లేనంత వరకు మీరు అంత బడ్జెట్ మూవీస్ అంత బడ్జెట్ పెట్టి తీయలేరు. ఎందుకంటే ఓటీటీకి వచ్చే రెవెన్యూ కొంచెం తక్కువ ఉంటుంది థియేటర్తో కంపేర్ చేస్తే. సో ఆన్ ఎ లాంగ్ రన్ ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతానికి ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ యూ హ్యావ్ టు థింక్ వైజ్ అండ్ కమ్, సో దట్ ఈ ఎక్స్పీరియన్స్ నువ్వు వేరే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు అంటే ఈ సోషల్ మీడియా ఉంటుంది, ఓటీటీ ఛానల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, దాంట్లో వేరేగా ఎలా చేయగలుగుతావు, నీ మైండ్ ఎలా డైవర్ట్ చేసుకోగలుగుతావు అన్నది అలా చూస్ చేసుకుని వస్తే క్రియేటివిటీకి దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఓపెనింగ్ ఎవ్రీవేర్, నాట్ జస్ట్ హియర్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. మొగల్ రేకులు సీరియల్ మళ్ళీ టీవీలో రీ రిలీజ్ అలా ఏమన్నా ఉంటాయి అంటే చిన్నప్పుడు వచ్చిన సీరియల్స్ కొన్ని మళ్ళీ ఇప్పటికీ వస్తున్నాయి. ఇప్పుడు ఏదో ఈటీవీ విన్ లో దేంట్లో వస్తుంది, ఆనంది సీరియల్ అదొకటి ఉంటది, ఉయ్యాల జంపాల హీరోయిన్, సో అది చాలా సార్లు రిపీట్ వేస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఉంది ఆల్రెడీ, అది యూట్యూబ్ లో కూడా ఉంది. ఐ థింక్ ఈటీవీలో ఏదో మొన్న రీసెంట్ గా ఎవరో కాల్ చేసి చెప్పారు ఎపిసోడ్ చూస్తున్నానని. మొగల్ రేకులు మళ్ళీ. సో జెమినీలో 2-3 సార్లు అయిపోయింది, ఇప్పుడు ఈటీవీలో కూడా వస్తుందని మొన్న ఎవరో కాల్ చేశారు. అప్పటి వాళ్ళు రీయూనియన్ ఎప్పుడన్నా అయ్యారా సార్ మీకు మొగల్ రేకులు సీరియల్ వాళ్ళు? మధ్యలో అయ్యాం,
ఓకే ఈ రీసెంట్ డేస్లో అయితే అవ్వలేదు, బట్ అయ్యాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వీలైతే మీ 6 పతివ్రతలు సినిమాని మళ్ళీ రిలీజ్ చేయడానికి మీరు ఒక మెట్టు పుష్ చేయండి. మెట్టు పుష్ చేశాను, నేనే వెళ్ళి పర్సనల్లీ మన నరేష్ గారిని అడగడం జరిగింది. నరేష్ ఒక చిన్న నవ్వు వదిలేసాడు. బికాస్ లాస్ట్ ఇయర్ ఓన్లీ వి డిడ్ ఎ మూవీ, నాసామి రంగాలో నరేష్ ఇద్దరం కలిసి చేయడం జరిగింది. అండ్ ఏంటిది మారేడుమిల్లి, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం, అది కూడా చేయడం జరిగింది. అప్పుడు ప్రపోజ్ చేశాను. నన్ను సోషల్ మీడియాలో చాలా మంది అడుగుతున్నారు వై నాట్ అన్నాను. ఎందుకు వదిలేద్దాం, లెట్స్ లీవ్ ఇట్ లైక్ దట్. ఓకే నరేష్ గారు, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ సార్ మళ్ళీ రిలీజ్ చేయండి. హీ సజెస్టెడ్ వన్ థింగ్, దాని బదులు మన అందరం రీయూనియన్ పెట్టుకుందాం ఒకసారి అన్నారు. సో అది మీ మధ్య ఉంటది కదా సార్, మాకు తెలియాలి కదా బయట. చూద్దాం, హోప్ఫుల్లీ అడిగి చూద్దాం మళ్ళీ.